చంద్ర తను పడే బాధ ప్రపంచంలో ఏ మగాడికి ఏ మొగుడికి ఏ తండ్రికి రాకూడదు. అసలు తన బాధ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాలి. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత రాంబాబు గారు, బాబు మిమ్మల్ని మాట మాటకి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. మీరు తప్పుగా ఏమనుకోకండి, చిన్నపిల్లవాడు. ఆడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు, పర్లేదండి. మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ కలర్కి ఒక్క పని కూడా నేను చేసేవాడిని కాదు. ఏం చేసేవాడు కదా, వెళ్ళి పని చేసుకోండి, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అండి, వెళ్ళండి. ఏమండి, ఏంటి ఆఫీస్ నుంచి వస్తున్నారా? బిట్టుగాడి అదిగోండి అక్కడ ఉన్నాడు. అంకుల్ కాదు బిట్టు, డాడీ రా డాడీ. అలాగే అంకుల్ కాదురా దరిద్రుడా, డాడీ అంటే అంకుల్ అంటావు మళ్ళీ. డాడీ అంకుల్ ఏమో అంటున్నాడు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ బిట్టు బిట్టు ఇదిగో బెట్టా, నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను, తిను. నాకు నీ ఐస్ క్రీమ్ వద్దు, డాడీ కొని ఇచ్చిన ఐస్ క్రీమే కావాలి. సరే తీసుకొస్తాను. బిట్టు ఈ ఐస్ క్రీమ్ తిని బెట్టా, నీకోసం కద్దన్నా. బిట్టు అంకుల్ కొడతాడు. అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఇద్దరు మగాళ్ళుండి కూడా పిల్లల్ని నేర్పిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నన్ను అంకుల్ అంటాడంటే, వాడు అతని డాడీ అన్నప్పుడు మిమ్మల్ని అంకులే అంటాడు కదండి. నరికి పోగులు పెడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం ఏంటండి? పొద్దున వాళ్ళు లేవక ముందు మీరు ఆఫీస్కి వెళ్తారు, వాడు పడుకున్న తర్వాత ఆఫీస్ నుంచి వస్తారు. ఏమండి, డబ్బుల మీద జాస్ కాదండి, పిల్లల మీద పిల్లల మీద కూడా జాస్ ఉండాలి. మొగుడు అన్నప్పుడు సంపాదించాలి, భార్య అన్నప్పుడు పిల్లోడికి డాడీ ఎవడో అంకుల్ ఎవడో చెప్పాలి, అర్థమైందా? ఎందుకండి ఆవిడ మీద వస్తారు? ఆవిడేం తప్పుంది? తప్పు ఆవిడే, పాపం అమాయకురాలు ఆవిడ. హలో రాంబాబు గారు, ఇప్పటి వరకు నా కొడుకు మీద మీరు ప్రేమ చూపించింది చాలు. వెళ్ళండి, ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు నా గడప దొక్కంది, అర్థమైందా? బాగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు, వెళ్ళండి ఫస్ట్. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, పిల్లడికి నేను అన్నం పెడతాను. అన్నం పెట్టు. మీరు వెళ్ళండి. దరిద్రుడు, నాన్న ఎక్కడికి రా, పడిపోతావు, దున్నపోతలాగా ఉన్నావు కిందకి. డాడీ కావాలి, నాకు డాడీ కావాలి. ఒరే నీ డాడీ పాడుకోను. తిన్నగా నేను తినిపిస్తా, ఇటు నేను తిన్నాను. బిట్టు ఇట్రా బెట్టా, డాడీని బెట్టా ఒకసారి చూడు, సరిగ్గా చూడు. నేను తిన్నాను. తిను పెట్టు, తిను తిను. ఏమండి, వాడు అలాగే ముందుకేస్తాడండి. ఆ రాంబాబు గారు తినబెడితేనే తింటాడు, మీరు తినబెట్టినా నేను తినబెట్టినా తిండు. ఒకసారి వెళ్ళి రాంబాబుని పిల్లండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాటిని నేను పిలవడం ఏంటి? ఏం పిలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మీ పంతాల పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చెప్పండి. మెంటల్ తానా వాడు అలాగే ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు నా కాపురానికి. ఒక్కరు కూడా ఇచ్చేసేట్లేదు. నాకు డాడీ కావాలి. రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, రికార్డింగ్ డాన్స్ చేస్తున్నా లోపల. నైట్ పూట పంచులు ఎందుకండి? ఒకసారి ఈ బయటికి టైంలో కొట్టడం ఎందుకండి డోర్లు? రండి సార్, ఒకసారి బయటికి రండి. కొద్దిగా ఇంటికి వస్తారా? నేను రానండి. ప్లీజ్ రండి, వాడు అన్నం తినట్లేదు. ఎందుకండి ఎప్పుడు వస్తాను నన్ను డాడీ అంటాడు, ఆటోమేటిక్ మీరు హట్ అవుతారు, తర్వాత నాకు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ నాకు ఎందుకండి? ఎందుకులే సార్, ఏమైనా పక్క పక్కన వాళ్ళు ఒక మాట అన్నా మీరు నేను రానని చెప్తున్నా కదా, ఎందుకు ఇవన్నీ మాకు? నేను రాను. రానని చెప్పి వెళ్ళిపోతాడు. డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నాతో ఉంటావుగా. ఇదిగో ఇది నా ముద్ద, ఇది అమ్మ ముద్ద. నా ముద్ద కూడా తినిపించండి సార్, నా ముద్ద కూడా ఒకటి తినిపించండి. ఇది ఆయన ముద్ద. తినిపించాలు. ఏరా నాన్న, వెళ్ళి ముఖం కడుక్కోపో, వెళ్ళి ముఖం కడుక్కోపో వాడిది. ఆయన మీరేంటి రాంబాబు గారు, వాడు డాడీ డాడీ అని పిలిస్తే మీరేం చెప్పాలి కదా. ఊర్లో వాళ్ళే చూస్తే ఏమనుకుంటారు?
చండాలంగా అనుకోరు. మాకు ఇల్లు లేదా లేకపోతే డిస్కో డాన్స్ వచ్చాము ఎక్కడికి ఏమైనా మీరు పిలుస్తూ వచ్చాం అక్కడికి వెళ్ళండి మస్తు అయింది. చాలా మర్యాద ఇచ్చా మీకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, అర్థమైందా? మీరు ఉండండి ఎంతలో ఉన్నాం అంతలో. బొంగులోది బాగా చెప్పడానికి వచ్చాడు. నేనేరా డాడీ, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. డాడీ చెప్తా. నువ్వైనా డాడీకి చెప్తా అంటావు, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవట్లేదురా నా పరిస్థితి. ఛీ, నీ బతుకుచ్చాడా ఏంట్రా నాకు ఈ పరిస్థితి? ఛీ, ఏ తండ్రికి రాకూడదురా ఈ బాధలన్నీ. రాంబాబేనా? ఆ గుంట నక్కగా నేను పిలవనంటే పిలవను, అర్థమైందా? పిలవకండి. మీ పంతాలు పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగాని ఒకటికి తప్పించుకోండి. నేను పక్కుంటాడు పిలుచుకొని రావాల్సి వచ్చింది. ఇంత కర్మ పట్టింది నాకు చూడు. దరిద్రుడా దరిద్రుడా. నాకు డాడీ కావాలి. పిలుస్తా. డాడీ వస్తారా? వస్తాడా? రాంబాబు డాడీ వస్తారా? రాంబాబు గారు రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి మిడ్ నైట్ మసాలా వస్తున్నా బాగుంది. ఎందుకు సార్ పరిస్థితి? ఒకసారి డోర్ తీయండి. ఒకసారి ఇంటికి రండి సార్. నేను రానండి. ప్లీజ్ సార్. నేను రానండి. రానంటారేంటండి? నేను వస్తాను, ఆ డాడీ అంటాడు, మీరు హట్ అవుతారు. ఇవన్నీ ఎందుకంటే పడాలి అవసరమా? ఏదోలండి, పక్కింటోడు ఒక మాట అంటాం పదండి ఒక ఇంటి. నేను రానండి. రండి. మీకు నేను రానని చెప్పాను అంతే. నేను రానంతే. దరిద్రుడు రాను రానని చెప్పేసి నా బిడ్డ ఎంత ఆనందంగా ఉన్నాడు. డాడీ నువ్వు ఉంటేనే పడుకుంటా. నాకు ఇప్పుడు స్టోరీ చెప్పాలి. సరే. ఫిష్ స్టోరీ, డాకి స్టోరీ చెప్పాలి. వీళ్ళ ఆ స్టోరీ చెప్పు, బాగుంటది. డాడీ నాకు ఇప్పుడు స్టార్స్ గురించి చెప్పవా? సరే చెప్తాను. ఇప్పుడు ఏమే ఇంత అల్లరే మరి టూ మచ్ వాడు చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలుసు? మమ్మీ 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 అది మమ్మీ ఏం మమ్మీ ఇక్కడ పడుకున్నావు? డాడీ దగ్గర పడుకోవాలి మనం ఇద్దరం. దా. హలో హలో బ్రదర్. హలో మావిడి మీద చేస్తున్నట్టు నువ్వు. హలో హలో మావిడి మీద చేస్తున్నట్టు బ్రదర్. పడుకునేటప్పుడు బాగా అలవాటు అండి చేయడం అలాగా. చూసుకోండి సార్, మావిడి ఉంది అక్కడ కొద్దిగా చూసుకొని పడుకోండి. సర్లేండి. బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్. మరి ఏంటండి ఇది? ఒక్క నిమిషం, మీరు అంత కోపం అయితే ఇలా వాడు పడుకోడండి. పడుకోండి నాకు అలవాటు అని చెప్పాను కదా. పడుకోండి, నేనే పడుకోబెడతాను. పడుకోండి. రాంబాబు గారు వాడు పడుకున్నాడు, మీరు లేచి వెళ్ళండి. ఇప్పుడు ఏం వెళ్తాను? అర్ధరాత్రి పొద్దున వెళ్తానండి. ఎట్లా పొద్దున వెళ్ళేది? నాటకాలు తప్పుతున్నా చాలా అయింది. ఓరాక్షన్ చేయకు, బా ఇంటికెళ్ళు. ఇదేదో బాగుందండి. మీకోసం వస్తే మళ్ళీ నన్ను ఇలాగండం ఏంటి? వెళ్ళు చాలా అయింది, వెళ్ళు పడుకో. మంచి చేస్తే ఇది అవుతుంది. ఎందుకు బెట్ట ఏంట్రా నాకు ఈ టార్చర్? దరిద్రుడా. డాడీ నువ్వు డాడీ అంటే డాడీ డాడీ అని మా డాడీ డాడీ ఏమనుకుంటావు? హలో ఎందుకు వచ్చాడు మళ్ళీ? చాలా మర్చిపోయానండి. కావాలని మర్చిపోయారు నాకు తెలుసు. దరిద్రుడా, నరికి పోగలు పెడతాను ఏమనుకుంటున్నావు? నేనే మీ డాడీ బిట్టు. నేను ఇప్పుడు ఫ్యాన్ కుడతా, అన్ని కుడతా. నేను ఇప్పుడు చచ్చిపోతా, కోచుకుంటా. నేను అంకుల్ చచ్చిపో దరిద్ర వదిలిపోతుంది. చచ్చిపో. ఎలాగండి మీ పంతాలకు పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగాను కొడుకుని చంపేస్తారా? మీ ఇద్దరికి ఆనందం ఉంది, వాడొస్తే నాకు ఒక్కడికి తప్ప. బతుకులు పాడుగాను. రాంబాబు గారు రాంబాబు గారు ఏంటండి? ఒకసారి ఇంటికి రండి. నేను రానండి. నేను రాను. ఎందుకులే సార్ ఏదో మాట అన్నాను. ఒకసారి ఇంటికి రండి. నేను రానని చెప్తాను కదా. నాటకాలు తప్పుతున్నావు రాంబాబు. మనసులో నీకు రావాలని ఉంది నా ఇంటికి. చెప్తానండి. బయట మాట.
బిడ్డకి ఎంత ఆనందం. డాడీ గో రేపు మా స్కూల్లో పిక్నిక్ వెళ్ళాలి డాడీ మమ్మీ డాడీ కూడా తీసుకురామన్నారు. అవునా హలో హలో ఎక్కడికి వెళ్తున్నావు? పిక్నిక్ అంటున్నారు కదా. పిక్నిక్ నువ్వు కాదురా నేను. నిన్ను కాదు డాడీ మమ్మీని రమ్మన్నారు. ఎందుకండి మాట మాట మీ క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంటారు? ఏమండి నేను రాంబాబు గారు బాబు వెళ్ళి ఒక్క రోజులో పిక్నిక్ వెళ్ళి ఒక్క రోజు వచ్చేస్తాను. కాదు 3 days మమ్మీ. ఎవరు చేస్తుంటే చెప్పచ్చు కదా. రండి పిక్నిక్ వెళ్దాం. కుర్రోడు సంబరపడుతూ ఉంటే దాంట్లో ఉందండి. అరే చింటూ బిట్టు బిట్టు నేను కూడా మీతో ఏ, వస్తాను రా. డాడీ. నేను కూడా వస్తాను రాజా, మీరే వెళ్ళాలి. ఏమే బిట్టు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా ఫోన్ మర్చిపోయానండి ఫోను. పిక్నిక్ వెళ్ళి వచ్చామండి. పిక్నిక్ వెళ్ళి వచ్చాం. డాడీ స్కిట్ అయిపోయింది. మళ్ళీ స్కిట్ చేద్దాం అని చూస్తున్నా